ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. చూడండి, నేను ఈరోజు కరివేపాకు నిల్వ పచ్చడి చేస్తున్నానండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కాకుండా కూరగాయలు ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదండి బ్యాచిలర్స్కి కానీ, లేదంటే ఎవరికైనా లేడీస్కి కానీ టిఫిన్ బాక్స్లోకి కానీ పట్టుకెళ్ళాలి అర్జెంటుగా అంటే ఇలా నిల్వ చేసి పెట్టేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకో విషయం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చాలా బాగుంటుందండి. మీకు ఇలాంటి రెసిపీస్ చాలా పెడతాను, నేను చాలా కంపల్సరీ పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పూర్తి వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా అండి మీకు నచ్చుతుంది. ట్రస్ట్ మీ, చెప్తున్నాను కదా. బాయ్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఎక్కువ 6 నెలల పాటు ఉంటుందండి ఈ పచ్చడి. కావాలంటే ట్రై చేయండి. మాకైతే చేసిన 2 డేస్కి అయిపోయిందండి. 6 నెలలకు ఉంటుందని అనుకుంటున్నాను కదా, 2 డేస్కి అయిపోయింది. సో ఈ ఫుల్ వీడియో కావాలంటే తప్పకుండా నా ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా అండి, నా ఛానల్ పేరు సాహితీ క్వీన్. తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది. కామెంట్ చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.